ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దాడి చేసిన 24 గంటల్లోనే కౌంటర్ అటాక్ చేసింది ఇరాన్. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ మరింత ముదురుతోందా? ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగింది. శుక్రవారం ఉదయమే దాడులు చేసిన ఇజ్రాయెల్ 24 గంటల్లోపే మరోసారి మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా అటాక్స్ చేసింది. తాజాగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్తో పాటు మొత్తం 200 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ప్లాంట్లో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతోందన్న ఇజ్రాయెల్ యురేనియం కోసం వినియోగించే ల్యాబ్లు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఐడిఎఫ్ దాడుల్లో ఇరాన్కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. భీకర దాడుల్లో మొత్తం 6 టాప్ మిలిటరీ కమాండర్స్, 9 మంది అణుశాస్త్రవేత్తలు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఇరాన్ మిలిటరీ స్టాఫ్ చీఫ్ మహమ్మద్ బఘేరీ, ఐఆర్జీసీ అధిపతి హుస్సేనీ సలామీ, ఖటమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ హెడ్ ఘోలం అలీ రషీద్, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ హజీజాదే, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ డ్రోన్ యూనిట్ కమాండ్ తాహెర్ పౌర్, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ యూనిట్ కమాండర్ దావూద్ షేఖ్యాన్ ఉన్నారు. ఐఆర్జీసీ అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ ఇరాన్ సైనిక, అణు కార్యక్రమాలకు అత్యంత కీలకమైన వ్యక్తి. ఇజ్రాయెల్ దాడులతో దెబ్బతిన్న ఇరాన్ ఇజ్రాయెల్పై కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. శుక్రవారం రాత్రి సబ్మెరైన్ నుంచి మిసైళ్లతో టెల్ అవీవ్, జెరూసలేంపై విరుచుకుపడింది. ఇరాన్ దాడులతో కొన్ని చోట్ల భారీ శబ్దాలతో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన ఇజ్రాయెల్ యాంటీ డిఫెన్స్ సిస్టంతో ఇరాన్ మిసైళ్లను కూల్చివేసింది. ఇరాన్ తమ దేశంపై డజన్ల కొద్దీ మిసైళ్లు ప్రయోగించిందని, పౌరులే లక్ష్యంగా దాడి చేసిందని ఐడిఎఫ్ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. ప్రస్తుత పరిణామాలను మోడీకి వివరించారు. ఉద్రిక్త పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని, వీలైనంత త్వరగా శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని నెతన్యాహుకు చెప్పారు ప్రధాని మోడీ. మద్దతు కూడగట్టేందుకు భారత్తో పాటు వివిధ దేశాధినేతలతోనూ మాట్లాడారు ఇజ్రాయెల్ ప్రధాని.